ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కేటీఆర్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. దీంతో ఆయనపై 13(1)A, 13(2)PC యాక్ట్, 409, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ఎన్టీఆర్ మార్గ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ చేశారు. 2023 ఫిబ్రవరి 11న మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్ జరిగింది. 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ FEOతో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ చేసుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్లను FEOకు చెల్లించింది. రెండోసారి ఈవెంట్ జరగాల్సిండగా అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. FEOకు చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు చేశామని సీఎస్కు వివరణ ఇచ్చారు అరవింద్ కుమార్. తర్వాత ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పడంతోనే FEOకు నిధులు విడుదల చేసినట్టుగా రిప్లై ఇచ్చారు. ఇక మరోవైపు నిధుల చెల్లింపుల్లో అరవింద్ కుమార్ ప్రమేయం లేదని, తనదే బాధ్యత అని స్వయంగా ఒప్పుకున్నారు కేటీఆర్. హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు FEO ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11న ఫస్ట్ ఫార్ములా ఈ కార్ల రేస్ జరిగింది. బిజినెస్ వర్కౌట్ కాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ లోనే కార్ రేస్ నిర్వహించాలని కోరారు కేటీఆర్. ప్రమోటర్ నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ చూసుకుంటుందని FEOకు స్పష్టం చేశారు కేటీఆర్. రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో FEOతో పురపాలక సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. రేస్ నిర్వహణ కోసం 100 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 55 కోట్లను FEOకు చెల్లించింది హెచ్ఎండిఏ.